జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల. పరమాత్మకి పంచమస్కంధము నాభిస్థానీయమైతే భూగోళానికి భారతదేశము నాభి. ఏతే చ అంశకలాః కృష్ణః భగవాన్ స్వయం. ఇతరమైనటువంటి భూఖండములు భోగభూములు. భరతఖండము దేవభూమి. ఇటీవలి కాలంలో ఎంత దిగజారుతున్నా భారతదేశమే. కర్మభూమి, యోగభూమి, భగవద్ అవతార స్థలము. అన్యములు భోగభూములు. వ్యాసుడు అంటాడు, అన్యస్థానే వృధా జన్మ నిష్ఫలం చ గతాగతం భారతే చ క్షణం జన్మ సార్థకం శుభకర్మదం. ఇతర భూ ప్రదేశములలో జన్మించుట వలన జన్మకు సార్థకత లేదు. గతాగతం అట్టివారికి జనన మరణాల యొక్క వలయము. కానీ భారతే ఇక్కడ క్షణం జన్మ. అట్లా భూమి మీద పడి ప్రాణం వదిలినా కూడా దానివల్ల పుణ్యం. క్షణం జన్మ అత్యంత సార్థకము, పుణ్యప్రదం, శుభకర్మదం. కర్మభూమి కనుక ఈ దేశానికి భారతదేశము అనేటటువంటి నామము ఎలా కలిగిందో, ఎప్పుడు కలిగిందో ఈ పంచమస్కంధం మనకి బోధపరుస్తుంది. స్థితి అనేటటువంటిది లక్షణం ఈ స్కంధానికి. స్థానం లేక స్థితి ఎలాగైనా అనుకోవచ్చు. ఏమిటి స్థితి అనగా? జ్ఞానము యొక్క స్థిరీకరణ. గురు ప్రదత్తమైనటువంటి జ్ఞానమును ఎట్లా ధారణ చేయాలి, ఎలా దృఢపరచుకోవాలి, ఎట్లా స్థిరీకరించుకోవాలి. స్థాన లీల. భాగవత పురాణమే అన్నది స్థితిర్వైకుంఠ విజయ. ద్వితీయ స్కంధంలో 10వ అధ్యాయంలో ఈ 10 లక్షణాలని పురాణం నిర్వచించింది. స్థితి అంటే భగవంతుని యొక్క దిగ్విజయం, విజయ పరంపర. పరమాత్మకి అజితః అని పేరు. నకేనాపి జితః. ఎవ్వని చేతిలో ఇంతవరకు పరమాత్మకి అపజయం లేదు, పరాజయం లేదు, అవమానం లేదు. ఎక్కడన్నా ఓడినట్టుగా కనిపిస్తే భక్తుల చేతులలో మాత్రం కావాలని ఓడతాడు. అది ఆయనకి సరదా, ఆనందం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఆడుకుంటుంటే ఆటలో భరతుడు ఓడిపోయేటటువంటి స్థితి. డిక్లరేషనే ఆలస్యం. అట్టి స్థితి దాకా తీసుకొచ్చి తాను ఓడి రాముడు భరతుడిని గెలిపించేవాడు. అట్టి భరతుడు నిత్య రామస్మరణ. ఎంత స్మరణ అంటే లోకమంతా రాముణ్ణి జపిస్తుంటే రాముడు భరతుణ్ణి జపిస్తాడట. అంటాడు తులసి, సకల చరాచర జగత్తు పరమాత్మ యొక్క మర్యాదకి, ఒక వ్యవస్థకి కట్టుబడి ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి. పరమాత్మ చేసినటువంటి వ్యవస్థకి విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో అట్టివారు జీవితం వ్యర్థం, వారు పాపులు. పరమాత్మ వారిని అంగీకరించడు భక్తులుగా. యత్రామి లోక విస్తారాః తారా ఇవ విహాయసి భాసంతే తమహం వందే బాలగోపాలమాలయం. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. పంచమ స్కంధంలో 26 అధ్యాయాలు. భూద్వీపాది స్థితి, భూగోళం యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంటుందండి. సప్తద్వీప వసుంధర అంటాం. సాధారణంగా సప్తాహ పద్ధతిలో భాగవతం చెప్పుకునేటప్పుడు ఈ భూగోళ వర్ణన వదిలేస్తాం. కథకే సమయం చాలదు. పరీక్షిత్తు మహారాజుకి శుక అవధూత మొదటి రోజున కథ ప్రారంభిస్తే 7వ రోజు సాయంకాలానికి ముగిచ్చాడు ఆయన. మధ్యలో విరామం లేదండి. తినటాలు తాగటాలు లేవు, లేచిపోటాలు మళ్ళీ వచ్చి కూర్చోటాలు ఉండవు. వచ్చిన వాళ్ళు వచ్చారు ప్రారంభంలో, చివరిదాకా 7 రోజులు అట్లాగే కూర్చున్నారు. 168 గంటల సుదీర్ఘ ప్రవచనం అది, వితౌట్ ఇంటరప్షన్. అంతేగాని మనలాగా అంతరాయానికి చింతిస్తున్నాం అది లేదప్పుడు. సారీ ఫర్ ఇంటరప్షన్, నో. అఖండంగా ధారాపాతంగా ప్రవచనం సాగింది. జయ రంగ రంగ